సమ్మర్ హాలిడేస్ ఎలా వచ్చాయో, ఎలా అయిపోతుందో తెలీదు కదా! ఇంకొక 10 రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. స్కూలుకెళ్ళడానికి హ్యాపీగా ఉందో, లేకపోతే సమ్మర్ హాలిడేస్ తగ్గిపోతుందనుకోని బాధగా ఉందో నాకైతే తెలీదు గానీ, మా రోజుల్లో స్కూలుకి హోమ్ వర్క్ ఇచ్చేవాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్‌లో చేయడానికి. ఇన్‌కేస్ ఆ హోమ్ వర్క్ అనేది కంప్లీట్ చేయకపోయామంటే, ఇంకా టీచర్స్ వస్తారు. ఫాట్, 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 ఫాట్ గట్టిగా కొడతారు. మీలాగా ఇక్కడ కాదు, మాకిక్కడ వాసిపోయేది. ఇంకొంతమంది టీచర్స్ అయితే బయట నిల్చోబెట్టేవాళ్ళు. ఇంకొంతమంది గోడ కుర్చీ చేయించేవాళ్ళు. అబ్బా! నానా రభస ఉండేది. అది స్కూల్‌లో కంటే ఒక రకమైన నరకంలాగా ఉండేది. నరకం అంటే ఏ రకంగా చెప్పనంటే, నరకంలో వేసే శిక్షల్లాగా ఉండేవి. ఇది మా టైంలో. కానీ కొన్ని కొన్ని సార్లు అప్పుడే భలే ఉంటాయి. కొంతమంది ఏం వర్క్ ఇచ్చారో మర్చిపోయి ఉంటారు. ఇంకొంతమంది ఇంకొన్ని సార్లు ఏంటంటే ఒక 100 పేజెస్ రాయమని చెప్పారనుకో, దాంట్లో మేమేం చేసేవాళ్ళం అంటే ఒక 30 పేజెస్‌లోనే సర్దేసి అలా రాసేసేవాళ్ళం. ఇలా రకరకాల చిత్రవందలు చేశాయి. కానీ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ ఆ మెమోరీస్ గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ ఫన్‌గా అనిపిస్తుంది. అయితే చాలామంది సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్ లోపల ఫస్ట్ డే స్కూలుకి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోరు. నమ్మండి, ఫస్ట్ రోజు వెళ్ళండి. క్లాస్‌లేమి అవ్వవు కదా! అప్పుడు మనకు ఫ్రీగా విడిచిపెట్టేస్తారు. ఫస్ట్ 2 డేస్ కూడాను మాట్లాడుకోవడం మాత్రమే ఉంటది. సో, ఈ సమ్మర్ అంతా ఏం చేశావు? ఎలా చేశావు? అనే విషయాలన్నీ కూడాను మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కడి దగ్గర బోలెడన్ని కథలుంటాయి. సో, బ్యూటిఫుల్ మెమోరీస్ ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్, అర్జెంట్‌గా అమ్మమ్మోళ్ళ ఇంటి నుండి వచ్చేయండి ఫాస్ట్‌గా. వచ్చి స్కూలుకెళ్ళిపోండి. స్కూల్ ఓపెనింగ్ రోజు మంచిగా మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకోండి. అయితే మీ మెమోరీస్‌లో ఒక చిన్న పార్ట్‌గా చెప్తున్నా. కొన్ని విషయాలు చెప్తున్నా. 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఇక నుంచి కూడాను స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా! సమ్మర్ హాలిడేస్ ఇంకొక 10 లేదా 12 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది కదా! ఒకవేళ స్కూల్ అయిపోయిన లోపల ఏదైనా చదవాలి అనుకోని నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ ఆల్రెడీ చదువుంటే, ఈ విషయాన్ని నువ్వు చదువుంటే చాలా మంచిది. సింపుల్‌గా ఒకటే ఒక మాట చెప్తున్నా విను. నీకు క్లాస్ రూమ్‌లో నాకు తెలిసి ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో, తన పేరు సోమేష్. తనేం చేసాడంటే తనంత చదివేవాడు కాదు. సో, అప్పుడు నేను తనకు ఒకటే ఒక మాట చెప్పా. అరేయ్! నైన్త్ క్లాస్ ఎండింగ్ అయిపోతుంది కదా! ఈ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అయినా, ఫెయిల్ అయినా ఏదో ఒక రకంగా రాసేయి. నెక్స్ట్ వచ్చే సమ్మర్ హాలిడేస్‌కి నువ్వు నా దగ్గరికొచ్చి నేను నీకు ట్యూషన్ చెప్తా. నీకు అలాగే లెవెల్ చేసేస్తాను అని చెప్పాను. అదే రకంగా చెప్పినట్టుగా చేశాను. వాడికి టు బి ఫ్రాంక్ చెప్తున్నా, తెలుగు సరిగ్గా చదవడము, రాయడం కూడా రాదు. ఓకేనా? ఇంగ్లీష్‌లో ఒక సెంటెన్స్ ఉంది కదా! సెంటెన్స్ కూడా సరిగ్గా ఫ్రేమ్ చేసేవాడు కాదు. మ్యాథ్స్ ఉంది కదా! మ్యాథ్స్‌లోన కనీసం ఫ్రాక్షన్స్ 1/2 + 1/4 అంటే కూడా ఏం తెలిసేది కాదు. ఓకేనా? ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే పాపం కెమిస్ట్రీలో అయితే ఆడికి యాటమ్ అంటే ఏంటి? మాలిక్యూల్ అంటే ఏంటి? అదేం తెలిసేది కాదనమాట. సో, కెమిస్ట్రీ అంటే కూడా గజిబిజి గజిబిజిగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఛాలెంజింగ్ స్టూడెంట్. సో, ఆ స్టూడెంట్ నేను ఒక్కటొకటి బిలీవ్ చేశా. అరేయ్! నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావో నాకైతే తెలీదు. ఒక్కసారి నీ పేరెంట్స్ గురించి ఆలోచించు. అండ్ నిన్ను నమ్మే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించు. నీకొక్క అవకాశం ఇస్తున్నా. నా దగ్గరికొచ్చి నిన్ను మార్చుకుంటాను అని చెప్పాను సోమేష్‌కి. వాడు చెప్పిన మాట ప్రకారంగా సమ్మర్ హాలిడేస్‌లో ఫస్ట్ ఎవ్రీడే 1 అవర్ నా దగ్గరికొచ్చేవాడు. ఇలా ట్రైన్ చేసుకుంటూ వచ్చేవాడం వల్ల వాడికి ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడాను వాడు మాస్టర్ అవ్వగలిగాడు. ఓకే. నీ సబ్జెక్ట్‌లో అన్నిట్లో కూడాను ఫస్ట్ బేసిక్స్ అన్నీ నేర్పించడం వల్ల సెట్ అయిపోయింది చక్కగా కూడాను. మొదటిది. రెండో పాయింటు నేనేం చేశానో తెలుసా? వీడికి క్లాస్ రూమ్‌లో చెప్పేది అర్థం అవ్వట్లేదు కదా! అందుకని నేనేం చేశానంటే ప్రతి సబ్జెక్ట్‌లో కూడాను ఓకేనా? లాంగ్వేజ్ విడిచిపెట్టేసా. ఓన్లీ మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ప్రతి దాంట్లో కూడాను స్టార్టింగ్‌లో 3 చాప్టర్స్ చెప్పేసి వాడికి పంపించేసా స్కూల్‌కి. వన్స్ పంపించడం వల్ల ఏమైంది తెలుసా? ఫస్ట్ 3 చాప్టర్స్ పంపించడం వల్ల వాడు క్లాస్‌కి వెళ్ళాడు. క్లాస్‌కి వెళ్తుంటే టీచర్ చెప్పేది ఫస్ట్ టైమ్ వాడికి అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. సో, క్లాస్ రూమ్‌లో ఉన్న వాళ్ళతో తను కూడా అర్థం అవ్వడం స్టార్ట్ అవ్వడం వల్ల టీచరు తిను చెప్పిన ఆన్సర్స్‌కి అప్రిషియేట్ చేయడం వల్ల వీడింకా చదవడం మొదలెట్టాడు. ఇక ఆపలేదు. ఆ సంవత్సరం అంతా కూడాను మంచిగా పర్ఫార్మ్ చేస్తూ టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఒక రేంజ్‌లో చదువుకున్నాడు. తనకి 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి తనకొచ్చిన మార్క్స్ ఎంతో తెలుసా? 546 ఔట్ ఆఫ్ 600. దిస్ ఈజ్ సో మిస్ తన లైఫ్‌లో జరిగిన విషయాలు. సో, నీకు కూడా చెప్తున్నా సమ్మర్ అనేది చాలా పవర్‌ఫుల్. ఒక క్లాస్ రూమ్‌లో ఎప్పుడు కూడా ఇబ్బంది పడే స్టూడెంట్ ఉంటాడు కదా! తన లైఫ్ తిరిగి రీస్టార్ట్ చేసుకోవడానికి, తన లైఫ్‌ని మిగిలిన వాళ్ళందరితో కలిసి రేస్‌లో నిలబడడానికి సో, ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుంది. మీ అందరికీ బాణం తెలుసు కదా! బాణం అనేది ఏం చేస్తుంది? బాణం వెయ్యాలంటే ఇలా వెనక్కి వెయ్యాలి. సో, మనందరం ఏమనుకుంటాం? వెనక్కి తగ్గాడురా! ఈడు ఓడిపోయాడురా! ఈడు వెనక్కెళ్ళిపోయాడురా! అనుకుని అందరూ అంటారు. గుర్తుపెట్టుకో ఒక్కసారి వెనక్కెళ్ళామంటే రెట్టింపు వేగంతో జమ్ముని దూసుకుంటూ వెళ్ళిపోవాల. గేట్ కూడా నువ్వు ముందుకు తంతే రెట్టింపు వేగంతో ముందుకొస్తుంది కదా! సేమ్ సిట్యుయేషన్ సో మచ్ లైఫ్ స్టోరీలో కూడా అదే జరిగింది. తన సమ్మర్ హాలిడేస్‌లో కాస్త బ్యాక్‌కెళ్ళి తన బేసిక్స్ నుండి మొదలుకెళ్తే దూసుకొని వెళ్ళాడు. ఈ రకమైన రిజల్ట్స్ తీసుకొనొచ్చాడు. సో, నాకు తెలిసి ఇదే వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది సోమేశ్‌లు ఉన్నారో
చూడండి మీ అందరికీ చెప్తున్నా, ఈ సమ్మర్ హాలిడేస్ స్కూల్ ఓపెన్ అయిపోయే లోపల నువ్వు ఒకవేళ చదువుకోవాలంటే, ఒకవేళ నీకు ఏదైనా చదవాలని ఆశగా ఉంటే ఏం చదవాలో చెప్తాను, ప్రశాంతంగా విను. సో నువ్వు కూడా ఒక మంచి స్టోరీకి ఒక ఉదాహరణ అవుతావు, నీ లైఫ్ కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ అవుతుంది. సింపుల్గా ఒక మాట చెప్తాను విను. సమ్మర్ హాలిడేస్ అనేది నేను యూజువల్లీ ప్రజెంట్ ఖడ్గం బ్యాచ్లో చేసింది కూడా ఒకటే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా, ఎంపీసీ ప్లస్ బయాలజీ. ఈ 4 సబ్జెక్ట్స్కి కూడాను ఇప్పుడు అసలు సమ్మర్లో ఏం ఇబ్బంది ఏం లేదు కదా. టీచర్స్ కూడాను హ్యాపీగా రోజుకి ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే, రోజుకి 2 సబ్జెక్టులు నేర్చుకున్నా సరే డే అంతా ఖాళీగా ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేసుకుని టైం ఎక్కువ ఉంటుంది. అదే స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే స్కూల్లో డేకి 6 సబ్జెక్ట్స్ చెప్తారు. ఈ 6 సబ్జెక్ట్స్ కూడా ఇంటికి వెళ్ళేసి నువ్వు చదవాలంటే, రివైజ్ చేయాలంటే చాలా కష్టం. అదే ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే చాలా సింపుల్గా డే అంతా టైం ఉంటుంది కాబట్టి కోర్ సబ్జెక్ట్స్కి మాత్రం ఫోకస్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఖడ్గం బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి నేను చేసిన పని ఇదే పని అనమాట. ముందు వాళ్ళందరికీ కూడా బేసిక్స్ కంప్లీట్ చేయించాను. వన్స్ బేసిక్స్ అయిపోయిన తర్వాత సో ఈ సబ్జెక్ట్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో నీకు అదే పని చెప్తున్నా, నీకు ఇక్కడ లెసన్స్తో సహా ఇస్తున్నా. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీకు ఆల్రెడీ బేసిక్స్ లిస్ట్ ఉంటుంది. సో నేను చెప్పిన 5 వీడియోస్ బేసిక్స్ నేనే చెప్పిన ఉంటుంది. సో ఖడ్గం బ్యాచ్ల స్టూడెంట్స్కైనా మీకైనా ఒకవేళ కంప్లీట్ చేసుకుంటే నువ్వు గ్రేట్. అదేంటంటే ఒకవేళ ఇంకా కంప్లీట్ చేయలేదా ఒకసారి చూసుకో. కెమికల్ ఈక్వేషన్స్, యాసిడ్ బేస్. కెమికల్ ఈక్వేషన్స్ పక్కా కంప్లీట్ చేసి ఉంటుంది. యాసిడ్ బేస్ చేస్తే వేరే లెవెల్ అనమాట. ఓకేనా. ఫిజిక్స్లో అయితే లైట్, రిఫ్రాక్షన్ ఇది కంప్లీట్ చేస్తే నువ్వు గ్రేట్. ఒకవేళ హ్యూమన్ ఐ కూడా నువ్వు టచ్ చేస్తే నువ్వు ఇంకా ఎక్సలెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్, బయాలజీలో లైఫ్ ప్రాసెస్ నువ్వు చేసేస్తే గ్రేటు. ఒకవేళ కంట్రోల్ కోఆర్డినేషన్ దగ్గరకు వచ్చినా సరే నువ్వు ఇంకా తోపు. ఓకేనా. ఖడ్గం బ్యాచ్ల స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ వరకు తీసుకొని రావడం జరిగింది. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్లో ఒకవేళ నేను సోమేష్కి చెప్పేటప్పుడు ఏం చెప్పినట్టే, ఫస్ట్ ప్రాబబిలిటీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ట్రిగనోమెట్రీ కంప్లీట్ చేశాను. ఓకేనా. లేదు నువ్వు ఇంకొక రకంగా చేస్తామంటే రియల్ నెంబర్స్, పాలినామియల్స్ చేసినా సరే నీ చాయిస్. కానీ ఏదైనా ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది, వెరీ గ్రేట్ఫుల్గా ఉంటుంది. డన్. దీని తర్వాత సోషల్లో ప్రతి దాంట్లో కూడాను 1, 2, 3, 4 ప్రతి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీలో ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. వీటితో పాటుగా నువ్వు ఒకవేళ బేసిక్సే నేర్చుకోవాలంటే బేసిక్స్లో ఏం నేర్చుకోవాలన్నా అనుకున్నావు అనుకో, సింపుల్గా ఒకటే చెప్తా. మ్యాథ్స్లో అయితే ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే నీకు 10th క్లాస్లో ప్రోగ్రెషన్ అనే లెసన్కి అండ్ ట్రిగనోమెట్రీ అనే లెసన్కి ఇది హార్ట్. డెసిమల్స్ నేర్చుకున్నావు అనుకో, ఓకే, నీకు 10th క్లాస్లో మళ్ళీ ప్రోగ్రెషన్స్ అనే లెసన్స్కి, రియల్ నెంబర్ అనే లెసన్స్కి, స్టాటిస్టిక్స్ అనే లెసన్స్కి ఇది ప్రాణం అనమాట. సో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. కాబట్టి అర్జెంటుగా ఫ్రాక్షన్స్ అనే టాపిక్ నువ్వు నేర్చుకోవాలి, ఫ్రాక్షన్స్, డెసిమల్స్. ఇన్ కేసు కెమిస్ట్రీలో అనుకో, యాటమ్ నుండి కాంపౌండ్ ఫార్మేషన్ వరకు కూడా అసలు కాంపౌండ్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం నేర్చుకుంటే నీకు ఎక్సలెంట్ అనమాట. సో ఈ బేసిక్స్ కొద్దిగా చెక్ చేసుకుంటే. అదే ఫిజిక్స్లో అనుకో, ఫిజిక్స్లో నువ్వు స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రిగనోమెట్రీ నేర్చేసుకుంటే చాలు. మ్యాథ్స్లో ఉన్నవన్నీ కూడా నీకు హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద విషయం. సోషల్కి నువ్వు ఇంకా స్పెషల్గా బేసిక్స్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లెసన్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండి మొదలవుతుంది, ఎండింగ్ వరకు వెళ్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద విషయాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ స్కూల్ ఓపెన్ అయిపోయే లోపల ఏవైనా కంప్లీట్ చేయాలనుకుంటే ముందు ఈ బేసిక్స్ కంప్లీట్ చేయండి. మీరు ఇండివిజువల్గా చేయలేకపోతే ఇదే ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే సమ్మర్ హాలిడేస్లో బేసిక్స్ అనేవి చెప్పడం జరిగింది. లేదు నేను ఇంకా వీటిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నువ్వు హ్యాపీగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే నీకు ఇంకొక మాట చెప్తున్నా, ఇదే సమ్మర్ హాలిడేస్లో నువ్వు చేస్తున్నప్పుడు ఒకవేళ నీకు ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, సోమేష్ 546 తీసుకొని రావడానికి తనకి ఏం చదవాలో తెలుసు, ఎలా చదవాలో తెలుసు, ఏ టైం లోపల కంప్లీట్ చేయాలో తెలుసు, ఎంత ఫాస్ట్గా రోజుకి ఎంత చదివితే సమ్మర్ హాలిడేస్ లోపల తన అంత సిలబస్ కంప్లీట్ తీయగలడం విషయం తెలుసు. అండ్ ఒక టాపిక్ని ఎంత డెప్త్గా చదవడమో తెలుసు, ఒక టాపిక్ చదివిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలో తనకు తెలుసు, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్ పెట్టేసి తనకి ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలో తెలుసు. అండ్ అన్నిటికన్నా మించి ఒకవేళ ఈ నేర్చుకున్న టాపిక్ అంతని కూడా స్కూల్ టైమింగ్స్తో మ్యాచ్ చేసుకొని ఎలా స్కూల్ వరకు రిటెన్షన్ చేసుకోవాలో తెలుసు. ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే వాడితో నేను తోడుగా ఉన్నా. ఓకేనా. సో నీకు కూడా అదే చెప్తాను. ఇన్ కేస్ నువ్వు చేసే ప్రయత్నాలు ఒకవేళ సెల్ఫ్ ప్రిపరేషన్లో ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇది అవ్వట్లేదంటే నేను నీకు అవైలబుల్గా ఉంటా. పీడబ్ల్యూ ప్రజెంట్ ట్రైనింగ్ ఇస్తుంది. పీడబ్ల్యూలో భాస్కర్ అని అన్నాడు. భాస్కర్ అన్న ప్రజెంట్ ఖడ్గం బ్యాచ్తో పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇన్ కేస్ నువ్వు కూడా ఇదే ట్రైనింగ్లో రావాలంటే హ్యాపీగా నీకు కూడా మోస్ట్ వెల్కమ్. సో ఈ ట్రైనింగ్ ప్రజెంట్ నీకు ఒక చిన్న మాట చెప్తున్నా, నువ్వు వచ్చిన మూమెంట్ లేకపోతే పీడబ్ల్యూలో జరుగుతున్న అదృష్టం నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ వీడియో చూస్తున్న టైంకి మన అదృష్టం కొద్దీ యానివర్సరీ సేల్ నడుస్తుంది. సో యానివర్సరీ సేల్ అంటే ప్రజెంట్ పీడబ్ల్యూకి సంబంధించి 6th అనమాట యానివర్సరీ. సో ఈ సేల్ వల్ల వచ్చిన లాభం ఏంటంటే
నువ్వు ఇప్పుడు జాయిన్ అవుతున్న అదృష్టం బట్టి అనుకుంటాను. ఓకేనా? ప్రెజెంట్ దీనికి మామూలుగా ఈ ప్రైస్ అనేది నేను చూస్తున్నాను కదా! స్టార్టింగ్ నుండి కూడాను 2499. సో, దిస్ ఈస్ ద ప్రైస్‌లో నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రైస్ అంతా కూడాను 1999కి మాత్రమే వచ్చేస్తుంది. సో, నువ్వు ఇప్పుడు గాని జాయిన్ అయితే ఒక రూ. 500 సేవ్ చేసినట్టు కాదు. రూ. 500 ఎర్న్ చేసినట్టే మీ అమ్మానాన్నలకి కష్టంకి. సో, ఆలోచించుకో. ట్రైనింగ్ అనేది చాలా అఫోర్డబుల్‌గా వచ్చేస్తుంది. దీంట్లో అన్ని రకాలవి వచ్చేస్తాయి. నీకు కంప్లీట్‌గా నీ 10th క్లాస్ ప్రిపరేషన్ సూపర్‌గా చేయడానికి అన్ని రకాలుగా వస్తాయి. అయితే నీకు ఇంకొక మాట, ఇది ప్రెజెంట్ యానివర్సరీ అనేది ఎక్కువ రోజులు ఉండదు. సో, జూన్ 2 అంటే ఇంకొక 2 డేస్ ఉంది. 2 డేస్‌లో ఎండ్ అయిపోతుంది. ఫాస్ట్‌గా తీసుకో. ఇన్ కేస్ నువ్వు ఒకవేళ ఇంకా బెటర్ ఫీచర్స్ కావాలంటే ఇన్ఫినిటీ కూడా వెయిట్ చేస్తుంది. సో, ఇన్ఫినిటీ అనేది ఇన్ఫినిటీలో నీకు పై సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే దీంట్లో ఓటీటీ ఉంటుంది. పీడబ్ల్యూకి సంబంధించిన స్పెషల్ ఓటీటీ. ఈ ఓటీటీలో నాలాంటి టీచర్స్ అందరివి కూడాను క్లాసెస్, నోట్స్, యానిమీ సిరీస్‌లు అన్నీ కూడా గట్టిగా ఉంటాయి. కావాల్సినంత రిసోర్సెస్ ఉంటది. సో, నువ్వు మాతో పాటు స్పెషల్ ఇంటరాక్ట్ సెషన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నువ్వు ఇదే సిట్యుయేషన్‌లో ఇంకొకటి ఏం చేయొచ్చో తెలుసా? 10th క్లాస్‌కి సంబంధించి బోర్డ్ ప్రిపరేషన్స్ కూడాను ఇప్పుడు నుండే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీంట్లో బోర్డ్‌కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. నవంబర్ మంత్ నుండి కూడాను వీటిలో వీడియోస్ అనేవి అప్డేట్ అవుతుంటాయి. అండ్ ఈటికి సంబంధించి ఇన్ఫినిటీకి సంబంధించిన ప్రైస్ యాక్చువల్లీ 6000. ఓకేనా? బట్ ఇది ప్రెజెంట్ ఇంకొక 2 డేస్‌లో ఆఫర్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా. ప్రెజెంట్ దీనికొచ్చే ప్రైస్ ఎంతంటే జస్ట్ 2 ఇది ప్రైస్ అనమాట. ఓకేనా? డన్. సో, ఇంతే. సో, ఇది నీకు ఒకవేళ ఏది యూజ్ అయితే అది తీసుకో. సో, మామూలుగా ఖడ్గంలో దాంట్లో యూజ్ అయితే ఖడ్గం ఏపీ తీసుకో. ఒకవేళ లేదు నేను ఇన్ఫినిటీ తీసుకోవాలంటే ఇన్ఫినిటీ తీసుకో. కానీ ఒకటే ఒక మాట చెప్తున్నా, యానివర్సరీ సేల్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఖడ్గం ఏపీకి సంబంధించింది. ఓకేనా? డన్. సో, నీకు ఫైనల్‌గా ఒకటే ఒక మాట, మంచి ప్రిపరేషన్ చేద్దాం. క్వాలిటీ ప్రిపరేషన్ చేద్దాం. ఎఫర్ట్స్ పెట్టి చదువుకుంటాం. నాకు గైడెన్స్ ఇస్తే చాలు నేను దుమ్ము దులిపేస్తాను అనుకుంటే మాత్రం నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వైతే సిద్ధంగా ఉంటే నాతో పాటు వచ్చి క్లాస్‌ని దుమ్ము దులిపేద్దాం.